గంగాదేవి నేరుగా భూమిపైకి రాకుండా శివుడి జడలోకి ఎందుకు వచ్చింది? దీని వెనుక ఉన్న రహస్యం చాలా మందికి తెలియదు. సాగర మహారాజు కుమారులకు మోక్షం కలిగించాలనే సంకల్పంతో భగీరథుడు సంవత్సరాల తరబడి ఘోర తపస్సు చేశాడు. అతని భక్తికి దేవలోకమే కదిలిపోయింది. చివరికి గంగాదేవి ప్రత్యక్షమై, నేను భూమిపైకి వస్తాను, కానీ నా ఉధృతమైన ప్రవాహాన్ని భూమి తట్టుకోలేదు అని చెప్పింది. ఆమె మాట నిజమే. గంగాదేవి నేరుగా స్వర్గం నుండి దిగితే భూమి మొత్తం ఛిద్రమైపోతుంది. దేవతలందరూ ఆందోళన చెందారు. అప్పుడు భగీరథుడు పరమశివుణ్ణి ప్రార్థించాడు. భక్తుల ఆర్తిని విన్న మహాదేవుడు తన విశాలమైన జటలను విప్పి గంగాదేవిని తన జటల్లోకి ఆహ్వానించాడు. గంగాదేవి ఉధృతంగా శివుడి జటాల్లోకి ప్రవేశించింది. కానీ పరమశివుడు ఆమె ప్రవాహాన్ని నియంత్రించి చిన్న చిన్న ప్రవాహాలుగా భూమిపైకి విడుదల చేశాడు. ఈ కథ మనకు చెప్పే గొప్ప సందేశం ఏమిటంటే, ఎంత గొప్ప శక్తి ఉన్నా దానికి నియంత్రణ అవసరం. అందుకే పరమశివుడు కేవలం సంహారకుడు కాదు, జగత్తును సమతుల్యం చేసే మహాదేవుడు. ఓం నమః శివాయ. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని దైవ కథల కోసం మల్లేశ్వర్ వ్లాగ్స్ను ఫాలో చేయండి. ఓం నమః శివాయ.